హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. రీసెంట్లీ మనం హైదరాబాద్ టు అరకు ఇన్ టాటా టియాగో ఒక వీడియో చేశాము. దాని తర్వాత ఆ కార్ సేల్ చేద్దామని కార్స్ 24ని అప్రోచ్ అయితే నాకు కనిపించిన ఫ్రాడ్స్ గురించి నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. అండ్ నేను అమ్మే ముందు చాలా చెక్ చేశాను, కానీ నాకు తెలుగులో ఎక్కడ కనిపించలేదు. అండ్ కార్స్ 24లో ఇక్కడ నేను లైవ్గా ఏమేమైనాయో విత్ స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేస్తున్నాను, చూడండి. సో నాది టాటా టియాగో కార్. నేను అది కంప్లీట్లీ సర్వీస్డ్ అండ్ టైర్స్ చాలా కొత్తవి. వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఫస్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే నో హిడెన్ ఛార్జెస్, ఏమీ ఛార్జ్ చేయము, ఎంత ఉన్నంతో ఇచ్చేస్తామని చెప్పారు. సో ఫస్ట్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అన్నీ చూసుకున్నారు, అంతా ఓకే ఉంది. అది కార్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఇంటీరియర్ కూడా యాడ్ చేశాను, ఇంటీరియర్ నీట్గా ఉంది. అండ్ కార్ ఎంత తిరిగిందంటే 34,000 చేంజ్ కిలోమీటర్సే తిరిగింది, ఎక్కువ ఏం తిరగలేదు. టైర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత లోకల్ తెలంగాణలో అమ్మాలంటే 400 చేంజ్ కట్టాలంట. ఆ స్క్రీన్ షాట్ నేను యాడ్ చేశాను. కానీ వాళ్ళు మనకి ఏం చెప్తారు, హిడెన్ ఛార్జెస్ ఏం లేవండి. చూడండి, 477.82, ఇది కార్స్ 24 కింద చూడండి కట్టిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫర్ ఎంత అంటే 2 lakhs చేంజ్ ఇచ్చారు. అది కూడా స్క్రీన్ షాట్ నేను యాడ్ చేస్తాను, చూడండి. అందులో మళ్ళీ 10,000 వాళ్ళు హోల్డ్ చేస్తారంట, అండ్ కార్ తీసుకెళ్ళాలంటే 3,000 అంట. సో నేను ఆఫర్ రిజెక్ట్ చేస్తాను. ఇవన్నీ మనకు ముందు చెప్పలేదు వాళ్ళు. చూడండి, 2,83,000 వాళ్ళు పెట్టారు, దాంట్లో మళ్ళీ 10,000 వాళ్ళు హోల్డ్ చేస్తారంట, 3,000 మళ్ళీ వేరే ఛార్జెస్ అంట. సో ఇది పెద్ద ఫ్రాడ్ అని నేను రిజెక్ట్ చేసినాను. రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా అమ్ముతామని, అది ఇంకొక స్కామ్. ఆల్ ఓవర్ ఇండియా అమ్ముతామని దానికి వేరే ఛార్జ్ చేసింది మళ్ళీ. అది కూడా ఇంకా స్క్రీన్ షాట్, అదే సరే చూద్దామని అది కూడా పెట్టినాను. ఆ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేసి చూడండి. 1,298 రూపీస్ తీసుకున్నారు. నా నంబర్ సేవ్ చేసుకో అని చెప్పిన ఆయన. మళ్ళీ కాల్ చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేయరు అతను. అండ్ కార్స్ 24లో కూడా పెద్ద స్కామ్స్ ఉన్నాయంట. కార్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు ఏమో తెలియదంట, ఆర్సీ ట్రాన్స్ఫర్ కాదంట, అండ్ వాళ్ళు ఫాల్ కూడా లిఫ్ట్ చేయరు. సో ఇది దాని బిడ్డింగ్, ఆన్లైన్ బిడ్డింగ్ చేసేది. ఇదేంటో చూద్దామని పెట్టినాను. ఆన్లైన్ బిడ్డింగ్లో కనిపిస్తుంది, ఎవరెవరో బిడ్డింగ్ చేస్తూ ఉంటారు కార్కి. అదే నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. దాంట్లో మనం వేసిన రేటుకి నేను 3,30,000 ఇచ్చినాను. దాన్ని వేసిన రేట్ కన్నా తక్కువ ఇచ్చిల్లు అనుకో బిడ్డింగ్, మనకి యాక్సెప్టా రిజెక్టా కౌంటరా అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ మనం అనుకున్న 3,30,000 చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ కౌంటర్ అని 3,30,000 వేస్తే 3,30,000 ఇంకో ఒక అతను వేసిండు. సో దానికి యాక్సెప్ట్ అని లేదు, రిజెక్ట్ అని ఏమీ లేదు. ఇక్కడ చూడండి, దానికి యాక్సెప్ట్ లేదు, రిజెక్ట్ లేదు, ఏమీ లేదు. సో పోనీ డైరెక్ట్గా దాన్ని కాంటాక్ట్ చేద్దామని కాల్ అని పైన సింబల్ ఉంటే అది క్లిక్ చేస్తే చూడండి, కాల్ కూడా పోవట్లేదు. ఇది పెద్ద స్కామ్ వీళ్ళతో. అండ్ ఇది కాకుండా నేను బయట వేరే దగ్గర కార్ సేల్ చేశానని చేస్తున్నాను, అప్పుడు వీళ్ళు కాల్ చేస్తారు. చూడండి, నీ అన్న నాకు ఇంకోసారి కాల్ చేయొద్దు, నాకు కార్ అమ్మేసినాను. ఇమ్మీడియట్గా 3,15,000 ఇన్ హ్యాండ్ వితౌట్ ఏమీ హిడెన్ ఛార్జెస్ లేకుండా మాకు అప్రూవల్ వచ్చిందని అంటున్నాడు. ఇంత పెద్ద స్కామ్ అండి కార్స్ 24. ఎవరన్నా మీకు టైం ఉంది కార్ సేల్ చేయాలనుకుంటే చేయండి, లేదు మొత్తం డైరెక్ట్ ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మునుగుతాం మనం. ఇది నీ వీడియోలో